మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. టీ మీడియా ప్రేక్షకులకు ముందుగా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఒకంత ఇబ్బంది కలిగించే అంశాలైతే ఉంటాయి. ముఖ్యంగా బంధు వర్గం వారితో ఏదో రకమైన మనస్పర్ధలు కలగటం అనేది ఒకటి. రెండోది శిరస్సుకు సంబంధించినవి కానీ, ముక్కుకు సంబంధించినవి కానీ, కడుపుకు సంబంధించినవి కానీ కొన్ని ఇబ్బందులు అయితే రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వాటి విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. ఇక డబ్బు విషయం అంటారా, మీకు నిన్న మొన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఆ విషయాల్లో ప్రశాంతత లభించడం అనేది ఉంటుంది. ఎక్కడ ఖర్చు పెట్టగలగాలో అక్కడ ఖర్చు పెట్టేందుకు తగినంత మొత్తం రావడం అనేది కూడా మీకు ఆనందం కలిగించడం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళతో సంబంధం ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొద్దిగా శ్రద్ధను పెట్టడం అనేది మంచిది. లేదంటే వారి మూలకంగా ఏదో రకమైన చికాకులు లేదా భవిష్యత్తులో కావాల్సిన నష్టాలకు అవి దారి తీసేలాగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మహిళలతో లేదా స్త్రీలతో మీరు జరిపే సంభాషణలు అయితేనేమి, లేదా వారికి పట్ల మీరు పెంచుకునే బాధ్యతల విషయంలో అయితేనేమి కొద్దిగా ఒకంత మెలకువగా ఉండటం అనేది చాలా అవశ్యం. ఇంకా మిగతా అన్ని విషయాల్లో అంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి చాలా రకంగా ముందుకెళ్లేందుకు పరిస్థితులు కనిపించడం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశిలో పుట్టిన కళాకారులు, ఇతర రంగాలకు సంబంధించిన సాంస్కృతిక రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు మంచి అవకాశాలని అందిపుచ్చుకోవటం అనేది ఉంటుంది. వారి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు తగిన అవకాశాలు రావటం అనేది కూడా వీరికి ఎంతో ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి కాలంగా చెప్పవలసి ఉంటుంది. అడుగడుగున వీరు ఏవైతే ఆశించారో అందుకు అనుగుణంగానే అన్ని రకాలుగా వీరికి రావటం అనేది చాలా ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన సాంస్కృతిక రంగం వాళ్ళు ఎవరైనా కూడా వారికి కూడా ఈరోజు ఆశించినంత మంచి అయితే జరుగుతుంది. ఏవైతే వీరు మంచి అవకాశాల కోసం వేచి ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు తలుపు తట్టడం అనేది ఉంటుంది. వీరిలో ఉండే ప్రతిభ మరోసారి 10 మందికి తెలిసేందుకు వీలైన పరిస్థితులు నెలకొనటం అనేది కూడా ఉంటుంది. ఖర్చులు ఉన్నాయని ఏమీ అధైర్యపడక్కర్లేదు. ధన సంపాదన కూడా అవసరానికి తగ్గట్టుగానే లభించడం అనేది కూడా కొండంత ఊరటనిచ్చే విషయం. కర్కాటక రాశి వారికి ఈరోజు తమ తొందరపాటు వల్ల కొద్దిపాటి ఆర్థిక నష్టాలని చవిచూడవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. లేదా తగిన ఆర్థిక ప్రణాళిక లేకపోవటం వల్ల కూడా ఖర్చులను అమితంగా పెంచుకునే పరిస్థితులైనా కూడా ఉంటాయి. కనుక ఈ ఆర్థిక విషయాల్లో మాత్రం ఒకంత ఏమరపాటుగా ఉండవలసిన అవసరమైతే ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలన్నీ ఎప్పట్లాగానే సజావుగా సాగిపోతూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనురాగం మరింత ప్రస్ఫుటం అవుతుంది. అలాగే 10 మంది కూడా వీరిని చూసి ఈర్ష్యపడేలాగా వీరి కుటుంబం ఉండటం అనేది కూడా జరుగుతుంది. సింహరాశి వారికి ఈరోజు ఆశించినంత చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఆత్మ వ్యాకుల్యతకి లోనవుతున్నారో దాని నుంచి కూడా బయటికి రావటం అనేది కనిపిస్తుంది. డబ్బు సమయానికి లభించటం వల్ల అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవటం అనేది కూడా ఉంటుంది. అమ్మగారు, అమ్మ వైపు ఉండే ముఖ్యంగా మాతృవర్గీయులు ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్యం అనేది కూడా ఉంటుంది. వారి విషయంలో మాత్రం కొద్దిగా దృష్టి సారించడం మినహా మిగతా ఈ రోజంతా కూడా వీరికి శుభంగానే పరిణమిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా అధికంగా ఉన్నప్పటికీ కూడా అధైర్యపడవలసిన ఇబ్బందులు అయితే ఏమీ లేవు.
ఎలా ఏది కోరుకున్నారో అది వీరి ముంగిట ప్రత్యక్షమవటం అనేది వీరికి చాలా ఆనందకరమైన పరిస్థితిగా చెప్పవలసి ఉంటుంది. అయినా కానీ వీరు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే గనక ముఖ్యంగా ఏది పడితే అది తినకుండా ఉండటం అనేది మంచిది. అతి శీతల పదార్థాల జోలికి వెళ్ళకుండా ఉండటం కూడా చాలా అవశ్యం. తులారాశి వారికి ఈరోజు ఒకంత ఊరట అన్ని విషయాల్లో కూడా లభించడం అనేది ఉంటుంది. ఇటు అమ్మా నాన్నలతో వీరి యొక్క ప్రవర్తన తీరైతేనేమి, లేదా వీరి పట్ల వారికున్న ఏదైనా అపార్థాల పరిస్థితి అయితేనేమి, అది ఈరోజు తొలగిపోవటం అనేది కూడా చెప్పుకోదగ్గ అంశం. ఇక ఉద్యోగాల్లో వీరు ఏవైతే ఆశించాలో, ఏవైతే కోరుకుంటున్నారో అందుకు తగ్గట్టుగానే వీరికి వర్తమానాలు రావటం అనేది కూడా వీరికి చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఇక ఖర్చుతో కూడిన కొన్ని మంచులు కూడా వీరికి జరగనున్నాయి. అంటే ఏమైనా వాహనాలు కొనుగోలు చేయాలన్నా, గృహాలు కొనుగోలు చేయాలన్నా కూడా అందుకు తగినట్టుగా పరిస్థితులు ఈరోజు రావటం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. అలాగే వ్యాపారంలో అక్రమ ధరలను కానీ, లేదా అవినీతి ధోరణులకు కానీ వెళ్ళే నైజం మీకైతే ఉంటే కనుక తప్పకుండా శిక్ష పడేందుకు కానీ, లేదా శిక్షార్హమని మిమ్మల్ని రుజువు చేయటం కానీ జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా నిజాయితీగా, తొందరపాటు లేకుండా మీ యొక్క కార్యాలని సానుకూలం చేసుకోవటం అనేది చాలా ఆవశ్యకం. ధనుర్రాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ చెడు పరిస్థితులు ఏవైతే ఏమీ కూడా ఉండవు. డబ్బు అనేది ఏదో రూపంలో లభించడం అనేది ఉంటుంది కానీ వీరు ఆశించినంత పెద్ద మొత్తంలో అయితే ఉండదు. అయినప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ పోషణ అనేది ఏదైతే ఉందో అది సక్రమంగానే సాగుతూ ఉండటము, అప్పుల జోలికి వెళ్లకుండానే పరిస్థితులు చక్కదిద్దుకోబట్టడం అనేది ఒకటి వీరికి చాలా మెచ్చుకోదగిన అంశంగా కనిపిస్తుంది. మొత్తానికైతే వీరికి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఆత్మ సంతృప్తి వల్ల వీరు చాలా విషయాల్లో ఆనందాన్ని నిజాయితీగా అనుభవించడం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఎలాంటి చెడు పరిస్థితులు కనిపించడం లేదు. అయితే స్నేహితులు విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. శత్రువులుగా మారే ప్రమాదం, లేదా స్నేహితులే శత్రువులు అయ్యే ప్రమాదం, వారి వల్ల నష్టాలు కనిపిస్తున్నాయి కనుక స్నేహితుల విషయంలో మాత్రం కొద్దిగా అచితూచి అడిగేయటం అనేది మంచిది. లేదా స్నేహితులతో మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటే అది కొద్ది కాలం వాయిదా వేయటం అనేది కూడా చాలా అవసరం. ఇక ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా మీకు తగినంత మేలైతే ఈరోజు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరికి గతంలో ఉన్న అప్పుల బాధల వల్ల కొంతవరకు తప్పించుకోగలగటం అనేది ఉంటుంది. అలాగే కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు వారికి కూడా ఈరోజు కొన్ని మంచి అవకాశాలు లభించడం అనేది కూడా ఉంటుంది. స్వయం వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వీరికి కూడా ఈరోజు లాభించడం అనేది ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు అయితేనేమి, లేదా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు అయితేనేమి వీరు మాత్రం కొద్దిపాటి చికాకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. మీనరాశి వారికి ఆశించిన విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం అనేది ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా కానీ దానికి తగిన ప్రయోజనం లేకపోవటం కానీ, లేదా జీతభత్యాలు తగినంత రాలేకపోవటం కానీ వీరిని అమితంగా బాధించే విషయంలో కూడా ఉంటుంది. మీనరాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య గత కొద్ది నెలలుగా చుట్టుముట్టడం, తద్వారా మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది.